హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఏడాదిలో 55,143 కొలువులు అంటూ రావడం అయితే జరిగింది. ఇది దేశంలోనే రికార్డు అంటూ తెలపడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి. అయితే మరి గ్రూప్ 1 పరీక్ష జరిగింది, ఇప్పటి వరకు అయితే అవి రిజల్ట్ రాలే కదా. అయితే ఈ యొక్క గ్రూప్ 1 పరీక్ష యొక్క రిజల్ట్ని మనకు మార్చి 31లోగా నియామకాలు కూడా పూర్తి చేస్తామని తెలపడం జరిగింది. అలాగే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చారో మన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో, ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు అయితే విడుదల అవుతాయని కూడా స్పష్టంగా తెలిపారు. అలాగే కష్టంతో పాటు కమిట్మెంట్ ఉంటేనే విజయం వర్తిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్తు కోసమేనని అయితే తెలిపారు. బీహార్ని స్ఫూర్తిగా తెలంగాణ సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకాలంటూ తెలిపారు. అలాగే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తమని చెక్కులు పంపిణీ కూడా చేశారన్నమాట మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఉంది కదా, దాని ప్రకారమే ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారన్నమాట. అయితే 14 ఏళ్లుగా ఈ యొక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని, తాము అన్ని అడ్డంకులను కుట్రలను అధిగమించి 563 పోస్టులను గ్రూప్ 1 పోస్టులకు భర్తీ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అయితే దాని రిజల్ట్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు తెలిపారు ఏమని, మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని అయితే తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు ఉంటారు కదా 20 మంది, వారికి తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఎంత ఆదివారం నాడు ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి ఎవరు బట్టి విక్రమార్క చేతుల మీదుగా కలిసి ₹1,00,000 చొప్పున చెక్కులను అయితే సీఎం అందజేశారన్నమాట రేవంత్ రెడ్డి వారికి, వాళ్ళు సివిల్ సర్వీస్కి ఎంపికైన వారికి. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఒక ఏడాదిలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా 55,143 పోస్టుల నియామకాలను చేపట్టిందని తెలిపారన్నమాట. సో మనకు మార్చి 31లోగా గ్రూప్ 1 ప్రక్రియ కూడా మొత్తం పూర్తి చేస్తారని చెప్పారు. అలాగే క్యాలెండర్లో ఇచ్చారు కదా జాబ్ నోటిఫికేషన్, క్యాలెండర్లో ఉన్న విధంగానే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కేబినెట్ సమావేశంలో మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను అయితే మనం తెలుసుకుందాం. ఏమిటో అవి: పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు, అలాగే సింగూరు కేనల్కు రాజా నరసింహ పేరు, జూరాల నుంచి పాలమూరుకు మరిన్ని జలాలు, అలాగే ఆయకట్ట పెంచే మార్గాలను అన్వేషించడానికి సాంకేతికత కమిటీ, అలాగే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి జలాలను తరలించే ఫేజ్ 2, 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల తరలించేందుకు ఆమోదం కూడా ఇచ్చారు. అలాగే పంచాయతీ రాజ్లో 588 మందికి కారుణ్య నియామకాలు, అలాగే టూరిజం పాలసీకి పచ్చ జెండా, అలాగే ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెం అప్గ్రేడ్ మున్సిపాలిటీగా ములుగు. నెక్స్ట్ మనకు జనవరి 26 నుంచి 3 పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. అలాగే నెక్స్ట్ రైతు భరోసాను ఎకరానికి ఏడాదికి ఎంత 12,000కు పెంచుతూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట కొత్త పథకం కూడా రానుంది. అలాగే నెక్స్ట్ ఏటా ₹12,000 ఆర్థిక సాయం, అలాగే నెక్స్ట్ వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సాగులో లేని భూములకు భరోసా ఇవ్వం. నెక్స్ట్ రెవెన్యూ అధికారుల సర్వేలో సాగు భూముల నిర్ధారణ. నెక్స్ట్ చూస్తే గ్రామ సభల్లో ఆమోదం పొందిన భూములకే భరోసా. నెక్స్ట్ 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ. నెక్స్ట్ ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం మా విధానం. నెక్స్ట్ వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతోనే రైతు భరోసాను ₹12,000కు పెంచామని తెలిపారు. నెక్స్ట్ మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నమాట ఇవి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేడు జెన్కో ఏఈ కెమిస్ట్రీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ అంటూ రావడం అయితే జరిగింది. అయితే మన తెలంగాణ రాష్ట్ర విద్యుత్పత్తి సంస్థ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్లు కెమిస్ట్రీలుగా ఎంపికైన అభ్యర్థులు ఉంటారు కదా, వారికి ఈ రోజున అంటే సోమవారం సాయంత్రం 4 గంటలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు. అయితే రాష్ట్ర సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క మల్లు తదితరులు పాల్గొంటారన్నమాట. ఈ యొక్క జెన్కోలో 399 ఏఈ కెమిస్ట్రీ పోస్టులు
భర్తీకి 2023 అక్టోబర్ 4న ప్రకటన జారీ చేయగా ఎట్టకేలకైతే సోమవారంతో నియామకాలు పూర్తయితే కాబోతున్నాయి. తొందరలోనే అలాగే గ్రూప్ 1 యొక్క పరీక్ష యొక్క భర్తీకి కూడా ఈ యొక్క మార్చి 31లోగా పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్కారీ కొలువుల జాతర అంటూ రావడం అయితే జరిగింది. మొత్తం ఎంత 2686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అయితే మరి పాతవి మరి కొత్తవి అన్నీ కలిపి కూడా ఈ ఏడాది భర్తీలో 1016 పోస్టులు, కొత్తగా 19 నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1670 పోస్టులు, వీటిలో కీలకమైన 150 గ్రూప్ 1 ఉద్యోగాలు, 12 జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే వర్సిటీ ఈ యొక్క ఆర్జీయూకేటీల్లో 3000కు పైగా ఖాళీలు ఉన్నట్లు, వాటిని ఏడాదిలో అయితే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే చూస్తుంది. అయితే మరి రాష్ట్రంలో సర్కారీ కొలువులకు జాతర రంగం సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు అలాగే కొత్త నోటిఫికేషన్లు కూడా ఇచ్చే దిశగా కసరత్తు అయితే చేస్తుందన్నట్టు మన కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించినవి ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 8 కులాల పేర్ల మార్పుపై నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది. ఒకవేళ ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే గనక ఈ నెల 18 లోపు చెప్పాలని బీసీ కమిషన్ అయితే తెలపడం జరిగింది. అయితే బీసీ జాబితాలోని 8 కులాల పేర్లను మార్చాలని, కొన్ని పర్యాయ పదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై అభ్యంతరాలను కోరుతూ మన తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. అయితే కొన్ని పేర్లను సమాజంలో చులకనగా వినియోగిస్తున్నారని, వాటిని మార్చాలని కమిషన్ని నిర్వహించిన బహిరంగ విచారణతో పాటు కార్యాలయంలోనూ పలువురు విన్నవించారన్నమాట. అంటే చులకనగా చూస్తున్నారు, మా పేర్లు అలా వేరే విధంగా వాడుతున్నారని విన్నవించుకున్నారు బీసీ కమిషన్కి. అయితే ఈ కుల సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు నిర్వహించిన కమిషన్ పేరు మార్పులపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే గనక ఇతర పర్యాయ పదాలు ఉన్నా తెలియజేయాలని కోరింది. అయితే ఈ నెల 18 వరకు హైదరాబాద్ జలమండలి ఆవరణంలోని తమ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదు చేయవచ్చని కమిషన్ కార్యదర్శి బాలమాయాదేవి అయితే తెలపడం జరిగింది. అయితే మరి ఈ 8 కులాల పేర్లు మారుస్తున్నారు కదా, ఆ కులాల పేర్లు ప్రస్తుతం ఉన్న పేర్లు ఏమిటి, ఆ మార్పు చెందుతున్న పేర్లు ఏమిటో ఒకసారి చూద్దాం మనం. ప్రస్తుతం దొమ్మర అనే యొక్క పేరును కొత్తగా ఎలా మారుస్తున్నారు, గాథ వంశీయగా మారుస్తున్నారు. నెక్స్ట్ వంశరాజు పిచ్చగుంట్ల అనే ఒక పేరును ఇందులో నుండి వంశరాజు ఉంటుంది, పిచ్చగుంట్ల అనేది తొలగిపోతుంది అనమాట. నెక్స్ట్ తమ్మలి అంటే బ్రాహ్మణేతరులు శూద్రులు అనమాట, దీనిని బ్రాహ్మణేతర శూద్ర పదాల తొలగింపు చేస్తున్నారు. నెక్స్ట్ బూడబుక్కల నుండి ఆర్య క్షేత్రీయ జోషి శివక్షేత్రీయ రామజోషిగా మార్చడం అయితే జరుగుతుంది. కమ్మర లేదా కులల శాలివానలని ప్రజాపతి పర్యాపదం చేర్పు. నెక్స్ట్ రజక అంటే చాకలి వన్నరు ఉంటారు కదా, వారికి వన్నరు తొలగించి దోబి పర్యాయపదం చేర్పు. నెక్స్ట్ చిప్పొళ్ళు అంటే మేర, ఇది మేరగా ఉంటుంది, చిప్పొళ్ళు అనేది ఉండదు. వీరముష్టి నెట్టికొట్ల వీరభద్రేను వీరభద్రేగా ఉంటుంది. ఈ నెక్స్ట్ వీరముష్టి అనేది ఉండదు, తొలగిస్తారన్నమాట. ఈ 8 కులాల పేర్లు మార్పులకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం ఈ నెల 18 లోపు తెలియజేయాలని చెప్పడం జరిగింది బీసీ కమిషన్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రమాదకర స్థాయికి భారత్ అప్పులు అంటూ రావడం జరిగింది. జీడిపిలో 100% దాటినని IMF అయితే హెచ్చరించడం జరుగుతుంది. అయితే మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడి మబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఏజెన్సీలు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాయి. అయితే భారత్ అప్పులు ఎట్లా ప్రమాదకర స్థాయికి అయితే చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMF ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. అయితే ఈ యొక్క మధ్యస్థ కాలానికి జీడిపిలో ప్రభుత్వ అప్పులు ఎంత 100% మించొచ్చని కూడా హెచ్చరించిందన్నమాట. ఈ యొక్క దీర్ఘకాల అప్పుల అధిక రిస్కులను ఎదుర్కోవడానికి భారత్కు సిద్ధంగా ఉండాల్సిందని తెలుపుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎంత అప్పులు పెరిగితే మనకే ఇబ్బంది కదా, మనకు రేట్లు పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి, బ్రతకడానికి కష్టమవుతుంది. ఇప్పటికే చాలా రేట్లు పెరిగాయి, తినే వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కానీ. ఇంకా ఈ అప్పుల వల్ల ఏమవుతుందంటే మన ప్రభుత్వం మన మీదనే భారం మోపుతుంది, వాళ్ళకి ఏం కాదు, మన మీదనే భారం మోపి నిత్యావసర వస్తువుల మీద మనం కొనుక్కోలేకపోయినా అన్నిటి మీద రేట్లు పెంచుతుంది కదా. సో IMF ఏం చెప్తుందంటే ఇప్పటికే మీ అప్పులు చాలా పెరిగిపోతున్నాయి, వాటిని నివారించుకోండి, లేకపోతే మీ భారత్ ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఈ యొక్క IMF అయితే హెచ్చరిక చేస్తుంది మన యొక్క భారత ప్రభుత్వానికి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రోబోటిక్ ఆర్మ్ను టెస్ట్ చేసిన ఇస్రో అంటూ రావడం జరిగింది. ఈ యొక్క స్పాడెక్స్ మిషన్లో
వాకింగ్ రోబోటిక్ ఆర్మ్గా పిలిచేటువంటి RRMTDను ఇస్రో అయితే విజయవంతంగా ప్రదర్శించింది అన్నట్లు. అయితే ఈ యొక్క రోబోటిక్ ఆర్మ్ 7 భిన్న దిశలో కదలగలదన్నట్లు. అయితే పోయం 4 ప్లాట్ఫామ్పై నిర్దిష్ట పనులు చేయడానికి ఈ ఒక చోట నుంచి మరొక చోటకి అయితే కదులుతుంది. అయితే ఖాళీగా ఉండే PS4 దశను ఇస్రో ప్రయోగాల కోసం ఉపయోగిస్తుందన్నమాట. అయితే ఇది మనకు భవిష్యత్తు అంతరిక్ష మిషన్లకు ముఖ్యంగా భారతీయ అంతరిక్ష స్పేస్ కోసం కీలక సాంకేతికతను వృద్ధి చేయడంలో సహాయపడుతుంది అన్నట్లు. అయితే మనకు ఇంకోటి ఏంటంటే మనకు 2024 డిసెంబర్ 30న మనకు PSLV 660 కూడా పంపడం జరిగింది కదా అంతరిక్షంలోకి. సో ఇప్పుడు ఈ స్పాడెక్స్ను కూడా ప్రయోగిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ విద్యార్థుల కోసం 2 ప్రత్యేక వీసాలంటూ రావడం అయితే జరిగింది. అయితే మన భారతదేశంలోని విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం మన ప్రభుత్వం ఏం చేసింది, 2 ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వీసాలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ మేరకు ఈ స్టూడెంట్ వీసాను మరియు ఈ స్టూడెంట్స్ ఎక్స్ వీసాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశ పెట్టింది అన్నట్లు. అయితే వీటి దరఖాస్తు కోసం ప్రభుత్వం ప్రారంభించిన స్టడీ ఇన్ ఇండియా ఈ యొక్క పోర్టల్ను సందర్శించాలని అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే SIII పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి అర్హత గల విద్యార్థులు ఉంటారు కదా, విదేశీ విద్యార్థులు ఈ స్టూడెంట్ వీసా సదుపాయాన్ని పొందవచ్చని, అలాగే ఇవి కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారి కోసం ఈ స్టూడెంట్ ఎక్స్ వీసాలు అందిస్తామని కూడా చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ లేని దేశాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రపంచంలో ఇప్పటి వరకు 5 దేశాల్లో అయితే ఎయిర్పోర్ట్ లేదన్నట్టు. ఎందుకు వలన అంటే మనకు చెప్పలేం, స్థలభావం కావచ్చు, భౌగోళిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఇక్కడ విమానాశ్రయాలను అయితే నిర్మించలేదు అన్నట్లు. అయితే వాటికన్ సిటీలో ఎయిర్పోర్ట్ అయితే లేదు. అయితే ఇక్కడికి సమీపంలోని రోమ్ ఇటలీ విమానాశ్రయం నుంచి చేరుకుంటారన్నమాట. అయితే లిచ్టెన్స్టైన్ దేశ ప్రజలు స్విట్జర్లాండ్లోని జూరిచ్ ఎయిర్పోర్ట్ను ఆశ్రయిస్తారు. అలాగే అండోరా, మొనాకో, శాన్ మారినో దేశాల ప్రజలు పక్క దేశాల్లోని విమానాశ్రయాల నుంచి చేరుకుంటారు. ఇక్కడైతే లేవన్నమాట ఈ యొక్క ఎయిర్పోర్ట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇక దేశీయ పారాసిటమాల్ అంటూ రావడం అయితే జరిగింది. మనకు నొప్పులు వచ్చినా జ్వరం వచ్చినా ఏం వాడతాం, మనము పారాసిటమాల్ వాడతాం కదా. అయితే ఈ యొక్క పారాసిటమాల్ని ఇకపై మన దేశీయంగా అయితే తయారు చేయబోతున్నట్లు కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది అన్నట్లు. అయితే శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి అయిన CSIR ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన పారాసిటమాల్ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది అన్నట్లు. అయితే తద్వారా పారాసిటమాల్ తయారీకి సంబంధించినటువంటి ముడి పదార్థాల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తున్నట్లు ఆదివారం కేంద్రం తెలిపింది. అయితే ఈ యొక్క పారాసిటమాల్ తయారీకి సంబంధించి దేశీయ టెక్నాలజీని CSIR అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి అయిన జితేందర్ అయితే చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సింధు లోయ నాగరికత లిపిని అనువదిస్తూ 85 లక్షల తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన అంటూ రావడం జరిగింది. అయితే మరి సింధు లోయ నాగరికత లిపి ఉంటుంది కదా, శతాబ్ద కాలానికి పైగా అంతు చిక్కని చిక్కుముడిగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. అయితే మన తమిళనాడు ముఖ్యమంత్రి అయిన MK స్టాలిన్ వ్యాఖ్యానించారు ఇలా ఉందని. అయితే ఆ లిపిని అనువాదించిన వారికి 85 లక్షలు అంటే $10 లక్షల బహుమానాన్ని అందజేస్తానని ఆయన అయితే ప్రకటించడం జరిగింది. అయితే మరి ఈ సింధు లోయ నాగరికతను కనుగొని 100 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఆదివారం 3 రోజులు అంతర్జాతీయ సదస్సును స్టాలిన్ అయితే ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు ఈ సింధు నాగరికత యొక్క 100 ఏళ్ళు గడిచిన సందర్భంగా అంటే తమిళనాడులో అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మరి లిఖిస్తే ఏమేం చేస్తారు, 85 లక్షల బహుమానాన్ని కూడా అందజేస్తామని చెప్పారు మన తమిళనాడు సీఎం. అయితే ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తే ఏం మాట్లాడారంటే, ఒకప్పుడు గొప్ప నాగరికతగా విరజిల్లినటువంటి సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి ఈ లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే అప్పుడు మనకు సింధు నాగరికత ఉంటుంది కదా, ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించిన లిపిని ఎవరైతే మన భాషలో అనువాదిస్తూ రాస్తారో మనకు అర్థమయ్యే విధిగా తెలియజేస్తారో వాళ్ళకు 85 లక్షల బహుమానాన్ని ఇస్తానని మన తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే తెలపడం జరిగింది. ఇది ఇప్పటికీ ఒక ఎంతో ప్రాముఖ్యంగా విరజిల్లినటువంటి ఈ సింధు నాగరికతను తెలుసుకోలేకపోతున్నామని అతను ఇది ఎందుకు సాధ్యపడడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఇలా మనకు అర్థమయ్యే విధంగా మనకు అనువాదిస్తూ రాసిన వరకు 85 లక్షల బహుమానాన్ని కూడా ఇస్తానని చెప్పి మన తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే తెలపడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.